అండి. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీ నడుస్తుంది. అవును. మన ప్లస్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారికి ఆదాయం ఉన్నా ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు. ఏపీలో ఆదాయం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేస్తున్నారు అని కొద్దిగా విభేదాలు అనేవి కనపడుతున్నాయి సార్. దాని గురించి మీరు ఏమనుకుంటారు సార్? ఇప్పుడు ఎప్పుడైనా సీనియారిటీనండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు, కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు అంత క్లారిటీ, అంత క్వాలిటీ, అంత నిశిత పరిశీలన ఈయనకు ఉండదు. ఎందుకంటే ఎవరైనా సీనియరే, అది మనం గుర్తించాలి ఫస్ట్. ఈయన కూడా చాలా చేయాలి అని చెప్పి చాలా కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అయినా బాగానే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చేయట్లేదని మనం అనలేం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని అనుసరించి మనం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి ప్రగతి ఎలాంటి అభివృద్ధి లేకపోయినా, అక్కడ ఎలాంటి రెవెన్యూ లేకపోయినా, రెవెన్యూ చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంత తక్కువ రెవెన్యూ ఉన్నా సరే కానీ ఒక పథకం పుటప్ చేసుకుంటూ అద్భుత ప్రగతిలోకి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. దీన్ని మాత్రం ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాగని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ చిన్న గొడవలు ఎక్కడ మొదలవుతుంటే ఇక్కడ కబ్జాలు, హైడ్రా అనేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది కొంతమంది గిట్టచ్చు, కొంతమంది గిట్టకపోవచ్చు. అయితే అందులో ఎవరైనా 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు అధికారులు చేసిన తప్పిదం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అండ్ మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రగతి పదంలో ముందుకే వెళుతున్నారు. కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు అంత ఫాస్ట్గా వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే అన్ని రంగాలలో ఆరితేరిన వ్యక్తి, అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఇండియాలో సీనియర్ అయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పోటీపడి వెళ్ళాలంటే వెళ్తారు కుర్రోళ్ళు, కానీ ఆయన అంత ఫాస్ట్గా వెళ్ళలేరు. దీన్ని నిశ్చితంగా మనం పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారితో వాస్తవంగా ఎవరు పోటీ కూడా కాదు. ఓకే సార్. అలాగే సూపర్ 6 లో ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలైంది సార్. సంవత్సరంన్నర పట్టింది. మొన్నటి దాకా వైసీపీ వాళ్ళు అయినా అంటానే ఉంటారు. దాన్ని కూడా తట్టుకుని ఒకే బస్సులో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ప్రయాణం చేయడం జరిగింది సార్. ఆ సిచ్యువేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎట్లా ఉంది? ఓ అద్భుతమైనటువంటి సీన్ చూసినట్టుగా అనిపించింది. ఎందుకంటే అతి నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అతి దూరదృష్టి గలవారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రతి విషయాన్ని అద్భుత ప్రగతి సాధించాలని నిరంతరం తప్పిస్తున్న వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈ ముగ్గురు ఒకే బస్సు ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా నాకు అనిపించింది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నిజంగా ఆ సీన్ చూస్తే దిక్సూసి, అంటే మనకి దిక్సూసి మన కుటుంబం, మన తల్లిదండ్రులు ఉంటారు. మన తల్లిదండ్రులు బాధ్యతగా మన కుటుంబాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అలాగా ఆంధ్రప్రదేశ్ చూసైనటువంటి వేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అద్భుత ప్రగతికి సోపానం ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా అనిపించింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఓకే సార్.